మహా ఉన్నతుడైన దేవ, సర్వాధికారి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఈ ఇమ్మాన్యుయేలు పరిచర్యను మదనపల్లి ప్రేమించి ప్రభ, ఈ మదనపల్లిలో జరుగుతున్న పరిచర్య నిమిత్తమై ఎంతోమంది బిడ్డలు ఉపవాసముంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారు ధారాళముగా వారి కష్టార్జితంలో నుండి వారి చేతులు చాపి మాకు సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి. అది వారి రక్తములో నుండి మాకివ్వడమే. దయచేసి వారి సుఖాలు మానుకొని మీ పరిచర్య అభివృద్ధి కావాలి అనే మంచి మనసుతో ఆ పని చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని దయచేసి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. అపారమైనటువంటి మీ కృప, అపారమైనటువంటి మీ దయ వారి మీద ఉంచి ప్రభ, మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీ కృపా బాహుల్యత మా అందరి మీద ఉంచారు. మా కొరకు ప్రార్థించు బిడ్డలు, మాకు ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలు, వీళ్ళందరినీ వారి బిడ్డల్ని దయచేసి దీవించండి. వారి బిడ్డలు మీ కృపయందు భద్రపరచబడి పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 2వ తారీఖు 2025 మంగళవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని నిన్న పూర్తి చేశాను. కానీ 5వ వచనములో ఒక మాట, ఎజ్రా ప్రభు ఎదుట మోకాళ్ళుని. ఆయన మోకాళ్ళు నేటప్పుడు వస్త్రాలు చింపుకొన్నాడు, దుప్పటి చింపేసుకున్నాడు, తల వెంట్రుకలు లాగేసుకున్నాడు, గడ్రపు వెంట్రుకలు లాగేసుకున్నాడు. ప్రియులారా, మోకాళ్ళ మీద నిలబడ్డాడు. యెహోవా మాటకు భయపడిన వాళ్ళందరూ కూడా ఆయన వద్దకు వచ్చారు. ఆయన మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా, నీ ఎదుట నేను ముఖం ఎత్తుకొనుటకు ఖిన్నుడనైపోయాను, సిగ్గుపడుతున్నాను. మా దోషములు, మా అపరాధాలు తండ్రి మాకంటే హెచ్చుగా పెరిగిపోయాయి. అందుకని మేము సిగ్గుపడుతున్నామని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ ప్రార్థనను గురించి నిన్నటి రోజు కూడా చెప్పాను. మోకాళ్ళ ప్రార్థనే సింహాల నోటి నుండి దానియేలుని తప్పించాలి. ప్రియులారా, దయచేసి గమనించాలి. మత్తయి 17:14 ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటికి వచ్చి మోకాళ్ళ మీద పడి, ఒక అధికారి, ఒక వ్యక్తి, ప్రభువా, నా కుమారుని కరుణించు అని ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మీద నిలబడి తన కుమారుని కనికరించమని. ఈ మాటను కూడా గమనించాలి. ఎందరో కుమారులు దారి తప్పారు. రోగంతో కాదు, పాపరోగాలతో. ఎంతోమంది గంజాయి, గుటక, రకరకాలైన మత్తు పానీయాలు, ఆడపిల్లలతో సహవాసాలు, బాగా చదువుకొని ఒక మంచి నాగరికతలో జీవిస్తూ సంపాదిస్తాడు, కుటుంబానికి ఆధారంగా ఉంటాడని తల్లిదండ్రులు ఆశించారు. కానీ తల్లిదండ్రులు ఆశించిన రీతిగా పిల్లలు లేరు, భ్రష్టులైపోయారు. ప్రియులారా, గమనించాల్సింది, ఆ భ్రష్టమైన జీవితానికి అలవాటు పడిన వారు తల్లిదండ్రులు ఎంత దుఃఖపెడుతున్నారో. తండ్రి ప్రభు ఎదుట మోకాళ్ళ మీద నిలబడి నా కుమారుని కనికరించమని బ్రతిమలాడుతున్నాడు. తండ్రులారా, మీ పిల్లల గురించి
ఎవరో సేవకులకి చెప్పి మా కొడుకు కొరకు ప్రార్థించండి, మా కుమార్తె కొరకు ప్రార్థించండి అనడము మంచిదే. కానీ మీరేం చేస్తున్నారు? మోకరించండి, ఉపవసించండి, సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద నిలబడి ప్రభు పాదాల చెంత మొరపెట్టండి. ప్రభు ఖచ్చితంగా కనికరిస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మీ కుమారుడు దారి తప్పాడేమో, ఒకవేళ ఎవరితోనో అక్రమమైన సంబంధాలు కలిగి జీవిస్తున్నాడేమో. మీ కుమార్తె కూడాను, ఒకవేళ మీ కుమారులు మత్తు పానీయాలకు అలవాటు పడ్డారేమో. మీ కుమార్తెలు కూడాను, ఒకవేళ మీ కుమారులు మీ మాట వినలేదేమో. మీ కుమార్తెలు కూడాను ఆ రీతిగా కుమారులు కుమార్తెలు పూర్తిగా మీ మాటలు వినకుండా వ్యతిరేకులై జీవిస్తున్నారేమో. మీరు దేవుని ఎరిగిన వారు. ఆయన పవిత్రమైన పాదాల చెంత మోకరించండి, కన్నీరు కార్చండి. దేవుడు మీ కన్నీటిని చూసి కనికరపడి మీ కుటుంబంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయగలడు. ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యములను చేసే దేవుడు, మహత్తును చూపెట్టేటటువంటి దేవుడు. తండ్రి చాలా కనికరం కలవాడు, దయ కలిగిన వాడు. మీ కన్నీటిని చూసి ఖచ్చితంగా ఓ గొప్ప కార్యం మీ పిల్లల విషయంలో ఆయన జరిగించగలడు. దేవుడు ఆ రీతిగా మీ అందరి పట్ల కృప చూపెట్టాలని నా ప్రార్థన. ప్రియులారా, గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఒక కుష్ఠరోగి వచ్చాడు. మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని చెప్పాడు. ఒక కుష్ఠరోగి సమాజంలోకి రాకూడదు, అయితే తెగించి సమాజంలోకి వచ్చాడు. సమాజంలోకే కాదు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, మోకాళ్ళ మీద నిలబడి నన్ను కనికరించండి, నీకిష్టమైతే నన్ను బాగు చేయి, శుద్ధిని చేయి అని అడిగాడు. ప్రభు అంటున్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. ప్రియులారా, కుష్ఠరోగం ఉంటే ఆ రోజు కుటుంబీకులు వెలివేస్తారు, సమాజం కూడా వెలివేస్తారు. ఆ రీతిగా ఎంతోమంది కుటుంబము చేత తిరస్కరించబడి, సమాజము చేత తిరస్కరించబడి, అవమానాల పాలై, నిందల పాలై, ఒకవేళ మీరు దూరంగా బ్రతుకుతున్నారేమో, కృంగిపోయారేమో, కుమిలిపోతున్నారేమో. నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని కుటుంబ తిరస్కారాలకు లేక సమాజం యొక్క తిరస్కారాలకు జడిసిపోయారేమో. నేను బ్రతుకు కాలమంతా నా జీవితం ఇంతేనా అని భయపడుతున్నారేమో. భయపడకండి, దిగులు పడకండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మీ కన్నీటిని చూస్తాడు, మీ మోకాళ్ళ ప్రార్థనని చూస్తాడు. నాకిష్టమే, నీవు శుద్ధుడవుకా అని కుష్ఠరోగితో చెప్పిన వెంటనే కుష్ఠరోగి స్వస్థపరచబడ్డట్లుగా దేవుడు నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన చూసి, నాకిష్టమే, నీ పరిస్థితులు బాగవునుగాక. ఎవరి చేత నువ్వు తిరస్కరించబడ్డావో, ఎవరి చేత నీవు వెలివేయబడ్డావో, వారి మధ్యనే నేను ఘనపరుస్తాను. వారి మధ్యనే నేను నిన్ను స్వస్థపరుస్తాను. వారి మధ్యనే నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. నీ అవమానాల్ని తొలగిస్తాను, నీ నిందల్ని తొలగిస్తాను. నీ మీదున్న ప్రతి తిరస్కారాన్ని తుడిచివేసి అందరూ నిన్ను సత్కరించేలాగా చేస్తాను అని ప్రభుల వారు చెప్తారు.
వింటున్న నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుని ఎదుట ఓపికతో కనిపెట్టు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయి. నిలబడలేనప్పుడు ఏ కుర్చీ మీదో జారబడి, ఏ మంచం మీదో జారబడి, నీకు ఓపిక ఉన్నంత వరకు కన్నీళ్లతో ఆయన పాదాల చెంత మొరపెట్టు. దేవుడు నిన్ను దూరం చేసుకునేవాడు కాదు, నిన్ను తిరస్కరించువాడు కాదు. ఆయన ప్రేమించే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ కృపగల దేవుని పాదాల చెంత మోకరించి కన్నీరు కార్చాలని ప్రభువు నామాన మీకు అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఈ రోజున ఆ గొప్ప దేవుని కనికరం మీ అందరి మీద ఉండునుగాక. 5వ వచనంలో విషయాలే చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.